Hey guys, I'm Hemant. Welcome back to my channel. ఈరోజు మనం యాక్సర్ హెల్మెట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ అని చెప్పిన ఆల్రెడీ పర్చేస్ చేసి చాలా రోజులు అయింది. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. యాక్సర్ హెల్మెట్ వచ్చేసి బాక్స్లో వస్తుంది. నేను బెంగళూరు నుంచి బాక్స్లో క్యారీ చేయడం కష్టం కాబట్టి మన డైరెక్ట్ బ్యాగ్లో తీసుకొచ్చాను. ఇన్ కేస్ మనం వాడినప్పుడు మనం ఎక్కడన్నా హెల్మెట్ ఎక్కడైనా పెట్టాలంటే మన స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ పడకుండా ఉండడానికి వాడు ఈ బ్యాగ్ ఇస్తాడు. సో యాక్సర్ బ్రాండింగ్ ఉంటుంది. బ్యాగ్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంది. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి హెల్మెట్ చూపిస్తాను. కేస్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనం బ్యాగ్లో హెల్మెట్ పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బ్యాగ్ క్వాలిటీ బాగానే ఉంది. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ హెల్మెట్కి వెళ్దాం. సో దిస్ ఈజ్ యాక్సర్ హెల్మెట్. సమ్ లేబుల్ బ్రాండింగ్స్ వచ్చాయి. వీటిని మళ్ళీ రివ్యూ చేద్దాం. సో ఇది యాక్సర్ అపెక్స్ మోడల్. ఇది అపెక్స్లో డార్క్ గ్లాసీ ఫినిష్ కలర్. దీంట్లో ఇంకోటి మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది, బట్ ఇంత షైనింగ్ ఉండదు. అండ్ ఇఫ్ యూ కెన్ సీ లైక్ ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ వైజర్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ వైజర్ వచ్చేసి నైట్ టైమ్స్ జర్నీ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది. ద మెయిన్ రీజన్ ఏంటంటే నేను తీసుకోవడానికి కారణం కూడా మిగతా హెల్మెట్స్ అంటే డ్యూయల్ వైజర్స్ వస్తాయి, బట్ రిమూవబుల్ ఉంటాయి. అంటే మనం ఇది తీసేసుకొని ఇంకొక అదర్ బ్లాక్ కలర్ వైజర్ పెట్టుకోవచ్చు. బట్ నైట్ టైమ్స్ అనేది చాలా ఇబ్బంది ఉంటుంది జర్నీకి. మనం ఏంటంటే ఇది తీసుకున్నాం అనుకో నైట్ టైమ్స్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే డ్యూయల్ వైజర్ ఉంటుంది. మనకి ఇలాగా సన్ స్క్రీన్ వైజర్ ఉంటుంది. అంటే డే టైంలో మనం ఎక్కువ రైడ్ చేసేటప్పుడు ఐస్కి పెద్ద స్ట్రెస్ కాకుండా మనం దీన్ని దించుకోవచ్చు. నైట్ టైమ్స్ కావాలంటే మనం పైకి పెట్టేసుకొని మనం డ్రైవ్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి డీఫాగర్ ఉంటుంది. ఏంటంటే రైనీ సీజన్స్లో కానీ వింటర్స్లో కానీ మనం హెల్మెట్ వైజర్ దించుకొని డ్రైవ్ చేస్తూ ఉంటే అంత ఫాగ్ అంతా హెల్మెట్కి అడ్డం వస్తుంది. సో ఈ డీఫాగర్ ఉన్నందుకు మనకి ఆ ఇష్యూ ఏముండదు. అది బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ ఎయిర్ వెళ్ళడానికి సమ్ చిన్న దగ్గర ఇదొకటి ఉంటుంది. అండ్ ఆల్సో ఆన్ ద టాప్ యాక్సర్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ ఉండడానికి 2 క్యాప్స్ ఇస్తాడు. సైడ్ వ్యూ ఇలా ఉంటుంది సైడ్. సో ఇఫ్ కెన్ సీ ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకి రేర్ స్పాయిలర్ ఉంటుంది. మనకి ఈ స్పాయిలర్ కొద్దిగా లుక్ యాడ్ చేస్తాం అనమాట మెయిన్ ఈ హెల్మెట్కి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే యాక్సర్ బ్రాండింగ్ అండ్ సమ్ డాట్ టెస్టెడ్. ఇక్కడ చూస్తే ఐఎస్ఐ సింబల్. కెమెరాలో ఎలా కనపడుతుంది తెలియదు, కానీ ఇది చూస్తే మొత్తం లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మనం క్యారీ చేసా కూడా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా రిఫ్లెక్ట్ అవుద్ది. ప్యాడింగ్ చూస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. సో నేను మెయిన్ ఆఫ్లైన్లో తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి నాకు సైజ్ ఎగ్జాక్ట్ తెలియదు. ఎంఆర్ఎల్ ఇన్ బిట్వీన్ ఎం లేదా ఎల్ సైజులో ఉంది. డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు నేను బెంగళూరులో తీసుకున్నాను. రిమూవబుల్ ప్యాడింగ్ ఉంటుంది. మనం రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ప్యాడింగ్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా చిన్న ప్రొటెక్టర్ కూడా ఉంటుంది. అంటే ఎయిర్ లాగర్స్కి బాగా యూజ్ అవుతుంది. మైక్ పెట్టుకున్నా కానీ ఎయిర్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే హెల్మెట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి స్ట్రాప్స్. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే డబుల్ డీ రింగ్ లాక్ ఉంటుంది అనమాట. డీ షేప్ లాక్స్ ఉంటాయి 2. సో ఇది హెల్మెట్లో మంచి ప్రొటెక్షన్ రింగ్ అనమాట. సో మనం ఈ స్ట్రాప్స్ని డబుల్ డీ రింగ్ లాక్లో పెట్టుకొని టై చేసుకోవచ్చు హెడ్కి. బట్ ఇవి అంత ఈజీగా రావన్నమాట. ఒకసారి టై చేస్తే ఇంకా ఈజీగా రిమూవబుల్ కాదు. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో కూడా అరౌండ్ 4,500 to 5,000 ఉంది అనుకుంటా. నాకు అరౌండ్ 4,500కి ఇచ్చేసాడు షాప్లో. చిన్న అమౌంట్ పెట్టుకున్నాను. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను ఎలా టైప్ చేయాలి. అండ్ వీళ్ళు సమ్ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. బేసిక్గా సమ్ రిఫ్లెక్టర్స్, అంటే మన బైక్కి ఎక్కడైనా అంటించుకోవచ్చు రిఫ్లెక్టర్స్ వచ్చేసి. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఇది ఇంకొక రేర్ స్పాయిలర్ చిన్నగా ఉంది చూసారా. ఒకవేళ మీకు ఈ స్పాయిలర్ నచ్చకపోతే ఈ స్పాయిలర్ తీసేసి మనం ఇది ఫిట్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఈ రేర్ స్పాయిలర్ ఇక్కడ ఇది రిమూవబుల్ అనమాట. మనం డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే బ్లాక్ కాబట్టి ఎంటైర్ ప్యూర్ బ్లాక్ బాగుంటుంది. అది కూడా ఈ స్పాయిలర్ దీంతో పోల్చుకుంటే ఇది లుక్ ఇదే బెటర్. బట్ ఇన్ కేస్ మీరు ఇది ఇంట్రెస్ట్ అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. స్టిక్కరింగ్ ఉంటుంది బ్లడ్ గ్రూప్. హెల్మెట్కి ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీస్లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. లాస్ట్ వచ్చేసి యాక్సర్ బ్రాండింగ్ ఉంటుంది. సో ఈ స్టిక్కర్ మనం బ్లాగ్స్ కానీ బైక్ రైడర్స్ ఎక్కువ ఈ హెల్మెట్ యూజ్ చేస్తాం అన్నట్టు వన్ ఆఫ్ ద
కంపెనీ ప్రమోషన్ అనుకోవచ్చు. బైక్ ఎక్కడ స్టిక్ చేసుకోవచ్చు, అంటే సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది హెల్మెట్ వేర్ చేసినప్పుడు కొన్ని పిక్స్ అటాచ్ చేస్తాను వీడియో ఎండ్లో, అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.